వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్. పైకి చెప్పకున్నా తన సినిమాల పట్ల ఎన్టీఆర్ అసంతృప్తిగానే ఉన్నారు. ఇది ప్రతి అభిమాని ఊహించగల విషయం. ఎన్టీఆర్లోని అసలైన నటుడిని చూపించే సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. భావోద్వేగాలు పలికించడంలో దిట్ట యంగ్ టైగర్. మరి అంత ప్రభావవంతమైన కథలు, వాటిని తెరకెక్కించే దర్శకులు ఆయనకు దొరకడం లేదు. అందుకే ఎన్టీఆర్ ఎప్పుడూ మరో సినిమా రాజమౌళితో చేయాలని కోరుకుంటూనే ఉన్నారు. తనలోని నటుడిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించగల దర్శకుడు అతనొక్కడే అని ఈ స్టార్కు తెలుసు. నిజానికి బాహుబలిలో నటించాలని ఎన్టీఆర్ ఊళ్ళూరాడు. తన స్నేహితుడు, సన్నిహితుడు అయిన రాజమౌళిని అడిగి చూశాడు. మమ్మల్ని స్టార్లు సినిమాలు అడగడం, మేము వాళ్ళ దగ్గరకు వెళ్లడం సహజమైన విషయమే అంటూ ఈ విషయాన్ని రాజమౌళి పరోక్షంగా చెప్పాడు. ఒక నటుడిగా ఎన్టీఆర్ చేసింది తప్పేం కాదు. సంతృప్తి కలిగించే పాత్రల కోసం సంప్రదించడం నటుడిగా ఆయనలోని తపననే చూపిస్తుంది. ఇక ఈ 5 ఏళ్లు వేచి చూసిన అవకాశం ఎన్టీఆర్కు రాబోతోంది. దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు తాజా సమాచారం. 3 భాషల్లో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తారు. తమిళం, తెలుగు, మలయాళంలో ఈ సినిమాలుంటాయి. తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తారని తెలుస్తోంది. త్వరలో ఈ భారీ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.